మీ పేరండి? నా పేరు లావణ్య అండి. బిగ్ బాస్ 9 చూస్తున్నారా సీజన్? సో సో ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? నాకు ఈ సీజన్ నచ్చింది, బాగుంది సీజన్. సో ఎవరు మీ ఒపీనియన్లో ఎవరు విన్ అవుతారు? తనుజ విన్నర్ అవుతుంది. ఎందుకని? తన గేమ్ బాగుంది, అన్ని టాస్క్లు కూడా బాగా చేస్తుంది. సో తనుజ విన్నర్ అవుతే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నాను. టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3లో తనుజ, కళ్యాణ్, ఇంకా సుమన్ గారు. లాస్ట్ టైం తనూజ రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యారు కదా, సో దాన్ని ఎలా చూస్తారు మీరు? అన్ఫేరా, ఫేరా? అదే అన్ఫెయిరే. యాక్చువల్గా సంజన గారు అయితే బాగుండేది. రీతు చౌదరి అయింది అంటే కొంచెం అన్ఫెయిర్ అనిపించింది. సో ఈ సీజన్లో అన్ని సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? అంటే అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? లాస్ట్ సీజన్ కంటే ఇది చాలా బాగుంది, బాగా ఆడుతున్నారు అందరూ. అవుట్ ఆఫ్ 10 నేను ఒక 9 ఇస్తానండి. సో ఈ వారం టికెట్ టు ఫినాల్లో ఎవరు విన్ అవుతుంటున్నారు? ఈ వారం భరణి గారు అనుకుంటున్నాను. ఆయన ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు, సో ఆయనే అనుకుంటున్నాను నేను కూడా. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతుంటున్నారు? సంజన గారు. సో ఎవరు మీ దృష్టిలో ఎవరు ఓవర్ రేటెడ్ ప్లేయర్, అండర్ రేటెడ్ ప్లేయర్? ఓవర్ రేటెడ్ తనుజానే. అండర్ రేటెడ్ అంటే సంజన ఆవిడ అనుకుంటున్నా. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అయితే సంజన గారు. ఎవరు మోస్ట్ ఎంటర్టైనర్? సుమన్ గారు ఇమాన్యుల్ ఉన్నాడు, మర్చిపోయి. అంటే ఇప్పుడు సుమన్ శెట్టి అంటే గేమ్ అంతంత మాత్రమే ఉంది అంటున్నారు, సో మీరు ఎలా చూస్తారు? సుమన్ గారు కాదు, నేను ఇమాన్యుల్లే అనుకుంటున్నా. ఎంటర్టైన్ అయితే ఫస్ట్ నుండి ఇమాన్యుల్ కరెక్ట్గా ఇస్తున్నాడు. ఆయననే ఇమాన్యుల్, తనుజ వీళ్ళ కాంబినేషన్లో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది ఫస్ట్ నుండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు మీ పేరండి? నా పేరు శివ. బిగ్ బాస్ 9 సీజన్ చూస్తున్నారా? సో ఎలా అనిపిస్తుంది గేమ్? బాగుంది. ఇంకా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ వెళ్తుంది ఈ టైంలో. ఇంకానా బర్నీ గారు కానీ, ఎమాన్యుల్ కానీ అండ్ డెమాన్ కానీ బాగా ఆడుతున్నారు, వాళ్ళ ముగ్గురు కూడా. ఇంకా మిగతా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, కానీ ఓకే వాళ్ళ సపోర్ట్తో ఆడుతున్నారు కొంచెం. ఎవరు గెలుస్తారు మీ ఒపీనియన్? మై ఒపీనియన్ కళ్యాణ్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ సెకండ్లో వచ్చేసి ఇమ్ము. వీళ్ళిద్దరిలో టఫ్ కాంపిటీషన్. వై కళ్యాణ్ ఏంటంటే బాగా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. అండ్ టికెట్ టు ఫినాలే కూడా బాగా చూసాం కదా, బాగా ఆడాడు. అండ్ ఐ థింక్ ఈజ్ ఎ విన్నర్. టాప్ 3లో ఎవరు ఉంటారు? టాప్ 3 వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్ అండ్ సెకండ్ ఇమ్ము, థర్డ్ వచ్చేసి డెమాన్ అనుకుంటున్నా. సో ఈ సీజన్లో మోస్ట్ ఎంటర్టైనర్ ఎవరు అనుకుంటున్నారు? మోస్ట్ ఎంటర్టైనర్ వచ్చేసి ఇమ్ము బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ అలాగే గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. సో యా, ఈజ్ ఏ ఎంటర్టైన్ పర్సన్. ఈ సీజన్లో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు, ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు? అండర్ రేటెడ్ వచ్చేసి బర్నీ గారు అనుకుంటున్నాను. అండ్ ఓవర్ రేటెడ్ వచ్చేసి సంజన. అంటే ఇప్పుడు దివ్య గారి ఎలిమినేషన్ అయినాక సో భరణి గారి గేమ్ తీరులో ఏమైనా చేంజెస్ వచ్చాయా? డెఫినెట్గా. మెయిన్గా తనూజ దివ్య వల్ల అతని గేమ్ ఫస్ట్ డౌన్ అయిపోయింది ఆల్మోస్ట్. అగైన్ తన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతను గేమ్ చేంజ్ కానీ, మాట తీరు కానీ అన్నీ చేంజ్ అయ్యాయి. యాజ్ వెల్ యాజ్ అలాగే దివ్య ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత కూడా అతను కొంచెం గేమ్లో ఇంప్రూవ్ కనిపించింది మాకైతే. ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉండబోతారు? ఈ వీక్ వచ్చేసి సుమన్ అన్న కానీ, సంజన గారు అని అనుకుంటున్నాను. ఈ ఇద్దరిలో ఎవరొకరు అనుకుంటున్నాం. మెయిన్గా తనుజ కూడా ఉండాలి, బట్ తనుజ ఏంటంటే కొంచెం బాగా సపోర్ట్ తీసుకుంటుంది, అందరి సపోర్ట్ తనకే ఉంది కాబట్టి పర్లే చూడొచ్చు. ఈ వీక్ అయితే సుమన్ కానీ, సంజన కానీ అనుకుంటున్నాను. సో లవ్ ట్రాక్ అంటే ఓవరాల్ సీజన్లో లవ్ ట్రాక్ ఎవరిది జెన్యూన్ అనిపిస్తుంది, ఫేక్ లవ్ ట్రాక్ ఎవరు? అసలు ఓవరాల్ బాండింగ్స్ పైన మీ అభిప్రాయం? బాండింగ్స్ అంటే అవన్నీ మాకంతా ఎందుకు ఈ బాండింగ్స్ అనేది అనిపిస్తుంది బ్రో. మెయిన్గా వచ్చేవాళ్ళు నీట్గా గేమ్ ఆడుకుని వెళ్ళిపోతే పర్లేదు. ఆ రీతు డెమాన్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగే అర్థం కావట్లేదు. తన వల్ల డెమాన్ గేమ్ కూడా చాలా డౌన్ అయిపోయింది చెప్పాలంటే. రీతు ఏంటంటే ఆడుతుంది, కానీ సగం తను ఏం ఆడుతుందో ఏం చేస్తుందో ఎవరికేం అర్థం కావట్లేదు. ఏదైనా
డెమాన్ అనుకుని సపోర్ట్తోనే ఉంటుంది, కానీ తను పెద్ద ఏం కనిపించట్లే. అంటే రీతు ఎలిమినేషన్ చాలామంది అన్ఫేర్ అంటున్నారు. సో మీరేమంటారు? రీతు ఎలిమినేషన్ వచ్చేసి అన్ఫేర్ అవ్వచ్చు, కానీ మేమే అనుకున్నామంటే సంజన ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నాం ఈ సీజన్లో, ఈ వీక్లో. బట్ రీతు అవడం కూడా ఓకే, మేబీ రీతు అవడం తనకు అంత క్యాపబిలిటీ లేదు ఫైనలిస్ట్లో అవ్వడానికి, నా ఒపీనియన్ ఇది. ఓవరాల్గా అన్ని సీజన్తో పోల్చుకుంటే బిగ్ బాస్ 9 సీజన్కి అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 8. సో ఎలా ఈసారి అంటే ఏమంటాము, గేమ్స్ బోర్ కొడుతున్నాయా లేకుంటే పర్లేదా? అంటే ముందు సీజన్ మీద పోల్చుకుంటే ఈ సీజన్లో అంత ఇంట్రెస్టింగ్ గేమ్స్ లేవు మెయిన్గా చెప్పాలంటే. అంటే రొటీన్ గేమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఏంటంటే అంత ఇంట్రెస్టింగ్గా మాకు అనిపించట్లే గేమ్స్. 8 కానీ 7 కానీ మంచి గేమ్స్ పెట్టారు, ఇంట్రెస్టింగ్ వచ్చాయి, కానీ ఈ సీజన్లో అంత ఏమి అనిపించట్లేదు మాకైతే. ఈ వీక్లో ఏ ట్విస్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు? మేబీ ఐ థింక్ నేను డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అనుకుంటున్నాను ఈ వీక్లో, చూడాలి మరి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ.